ఏం చేస్తున్నావు మళ్ళీ పని తీరింది మళ్ళీ ఉన్న తయారైంది వచ్చింది తయారు కాకపోతే ఇలా కూకే తాక్కుంటా ఇక మాది ఎట్లుంటుంది మొగోళ్ళు ఎట్లాగా తాగుడు ఎగురుడు దుంకుడే ఉంటుంది మాది ఏం తాగుడు ఊరికే తాగితే ఏమవుతుంది అసలు మీకు తాగితే ఏమవుతుందని కాదు అసలు తాగులనే మంచి కిక్ ఉంటుంది తాగితేనే ఫంక్షన్లు జరుగుతాయి తాగితేనే సాగులు జరుగుతాయి తాగితేనే అడ్డం పడితే కాళ్ళు ఇరుగుడు రెక్కలు ఇరుగుడు దెబ్బలు తాకుడు ఇవి కూడా మంచిగానే ఉంటాయి ఇంకా పని తీరిందా ఇక్కడ ఏం లేదు అమ్మ మొన్న బాగా జర ఫంక్షన్లో సరిగా చూసుకోలేదు అన్నట్టుగా జర బాధపడేది నువ్వని కాదు అసలు నేను పట్టించుకోలేదు ఫంక్షన్లో ఇక నువ్వు నీ పనులు నువ్వే అయిపోయినావు చదువుడు చేసుడు అదంతా ఇక నేను పట్టించుకోపోయాను జర అమ్మ బాధపడేది మొన్న అమ్మని మంచిగా చూసుకోండి అమ్మ అయితే మా అమ్మ అయితే నీ అమ్మని ఎట్లా చూసుకునేది తెలియదా నువ్వు మంచిగా చూసుకుంటున్నావు ఏదో అట్లా అనాలని అన్నా కానీ అట్లా కానీ అమ్మ నువ్వు అసలు నీ వాళ్ళే ఈ ఉన్న కోడలు ఎవరైనా భూమి అందరు మంచిగా చూసుకుంటే నీ వాళ్ళు చూసుకుంటే ఏదైనా కానీ సందర్భం నేను చూసి నేర్చుకోవాలి అసలు అమ్మని చూసుకుంటే అమ్మను కానీ అమ్మను నువ్వు సూపర్ చూసుకుంటావు మీ అమ్మటి మా అమ్మటి లెక్క చూడు మంచిగా చూసుకుంటావు అమ్మను దవాఖానకు తీసుకుపోవాలి మధ్య కొంచెం పానం మంచిగా ఉంటలేదు తీసుకుపోవాలి అరే సత్యనారాయణ కలుద్దామే సత్యనారాయణ కలిసేసి ఓలి ఆడుకొని దావ చేసుకుందాం సత్యనారాయణ నమస్తే ఏం వెంకటేష్ అంత మంచిదేనా మంచిదేనే ఏం చెంద అంత మంచిదేనా అంత మంచిదేనా చెప్పు ఇంకా ఏం చెప్పుడే ఓలి ఆడుకుందాము ఓలి అంటారు ఇట్లా కొత్త బట్టలు వేసుకోతే ఓలి ఎట్లా ఆడతారే కొత్త బట్టల మీద ఓలి ఆడాలి మరి కొత్త పాత అయిపోవాలి మరి ఓలి అంటే అంతేనా ఆగో మరి కొత్త పాత అయిపోతాయి అది అయిపోగానే మనం మంచి దావ చేసుకుందాం చేసుకున్నది దావత్ ఏమో కానీ రేపు ఓలి అంటే దుమ్మురు అయిపోవాలి ఓలి ఆడదామే ఓలి ఆడినాక దావ చేసుకుందాం అంటున్నా ఓకే తప్పకుండా మంచి చేసుకుందాం తర్వాత మళ్ళీ వదిన ఏమన్నా అంటదా వదిన ఏమంటది కానీ వదిన జర కోపం ముందు వదిన పర్మిషన్ తెచ్చుకోపోను సరే అడిగేస్తుంది అంత మన దగ్గరనే అన్నది ఆయన దగ్గర ఏం నడవదు ఏం చెప్పిపోతాడు చూద్దాం వాళ్ళ ఈయన నడుతుందా ఆమె నడుతుందా చూద్దాం చూస్తే కనబడుతుంది వచ్చే వరకు ఆగు అప్పు అంతే అంటవా ఏం లేదు కానీ మా దోస్తులు వచ్చారు కదా వచ్చింది కానీ వాడు వీడు అంటే ఎట్లేదు దోస్తులు నువ్వు రేపు ఓలి పండుగ ఉంది కదా సరే ఏం చెప్తావు పోయి తాగిరా పోయి తాగుడు కాదు ఏమనంటే తాగుడేనా నేను తాగని చెప్పిన వాళ్ళకు తాగని చెప్పినా కానీ నువ్వు కోపానికి వస్తున్నావు లోపలికి డోర్లకి తీసి మళ్ళీ నన్ను గిల్లుకుంటే తివి నాకేమో కోపం రా బాధ అనిపించే నువ్వు మన ఇంత కోపానికి వస్తే ఎట్లా వాడవడొచ్చిండు వీడవడొచ్చిండని ఇక నువ్వు ఇంకేం చెప్తావు నాకు తెలియదని అప్పుడే కూర్చొని రా కాదు నేనేం తాగా కానీ బాగా ఏం తాగా కానీ ఓలి పండుగ వచ్చింది కదా ఓలి పండుగ గురించి అని నేను తాగతి నా మీద ఒట్టు నేను తాగా ఇంకే సరేనా చూసావా ఎట్లా అయిపోయిందో అన్నమ్మకం ఇప్పుడు బయట దింపినట్టున్నా అన్న లోపల తిప్పుతుంది వచ్చినాక చూద్దాం జరా ఫేస్ ఎట్లా అయిపోయింది ఏం కథ మొత్తడా మనతో రాడా ఏం మాట్లాడదు ఏం కథ చూద్దాం జరా అంత అయిపోయింది చూడకు అంతా ఆడుకుంటుంది పోదామా పోదాం ఆడుకుందామా సంతోషంగా లేనట్టున్నా ముఖం మరి మీదికైనా అవుతుంది లోపల కనబడలేదు నవ్వు ఇప్పటికి ఎంత చేంజ్ చేస్తుంది మరి మీదికైనా గట్లా అంటే ఎట్లా తాగురాన్నో మళ్ళీ ఊగురాన్నో మళ్ళీ తాగురాన్నో మళ్ళీ ఊగురాన్నో అన్నా సత్యన్నా మన ఈడేలే పోడు కళలో పోంపా ఏం చెప్పి అన్నాడు కనబడతావు ఎప్పుడు రానే రావు హ్యాపీ హోలీ 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 అయ్యో మొత్తం డాన్స్ రెడీ చేస్తారు అంతోంది రంగు బరుస అందుకే మొక్క మీద కడుక్కుంటే ఏమవుతుంది ఏం పడలేదు
ఒకసారి డ్యాన్స్ చేయండి, పోసుకోకుండా డ్యాన్స్ చేయండి. పాట పెట్టింది పాట పెడితే అదే పాట ఈ ఏరియాలో సార్ ఈ ఏరియా కాదు వేరే చెప్పు ఈ ఏరియా దాటాలి ఫస్ట్ మన ఇంకా దిగలేదా అండి 80 వేసిన 90 100 లెక్క హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ సరిపోతుంది అంతేనా అంతే వస్తుంది. హ్యాపీ హోలీ 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 చిచ్చా నమస్తే చిచ్చా బాయ్ నా చిచ్చా ఏ నడవే తాగేద్దాం హ్యాపీ హోలీ మనం డ్రింక్ తీసుకోం కాబట్టి సపరేట్ పక్క కూర్చోడతారు ఇది మిత్రులతో డ్రింక్ తీసుకుంటారు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ కల్లాగారు అడుగుతున్నాం మన కళ్ళ గౌడ్ షాపు రేపు కళ్ళు దొరకదట ఫస్ట్ ఇప్పుడు ఇయ్యాలనే బుకింగ్ చేసుకోనట ఇక రేపు రేపు రాగటోళ్ళు ఓళ్ళు రాగటోళ్ళు అందరూ ఇయ్యాలనే నాడు బుక్ చేసుకోరి కాదే 4 లోట్లలో ఒక లోట్లలో ఉన్నాయి అని తీసుకో పెట్టు పెట్టే అట్లా పెట్టు కెమెరా పెట్టాలి పెట్టాలి కూర్చోరు అందరు కూర్చోరు ఒకసారి గిడ పెట్టి తీసుకోపోయి పైసలు నేను కెమెరా చూపిస్తాను పుణ్యానికి దేశం అంటే అన్న తాగురన్న ఒడవని అలా ఓలి మరి లేకపోతే ఎట్లుండాలని మీరు అసలు అందరూ మస్తు ఉండాలని చందు దానడు రా ఇది కొంచెం 2 నిమిషాలు నిండా హ్యాపీ హోలీ చందు ఇప్పుడు వస్తున్నావా ఈ కుండ మొత్తం నువ్వే తాగు చందు కాదే ఈలో టైప్ ఇంకో
తీసుకురా ఈ లొట్టి మరి ఎటు పోయినావు? ఏ ఇగో మీరు వాళ్ళని teacher అన్న, ఇగో కుండా. కలిసిరు మధ్యలో అన్న నీకు పెద్ద రోడ్డు తీసుకో అది ఇక్కడి ఆ లొట్టి ఇక్కడి సత్యం నీకు ఎక్కువైందా నీకు అరే మనోడు కాబట్టి కళ్ళు పోసిండే ఆడ కళ్ళు దొక్కుతలేదు ఇవాళ ఊళ్ళాడు. దొరుకుతలేదా అరే మరి కళ్ళు దొరకకుంటే మన అన్న కాబట్టే పోసిండు, లేకపోతే ఎక్కడ అరే నీ గౌడ్ సాబ్ పోస్తాడు ఆగే రాదే ఆయన వచ్చేవారు లేట్ అవుతుంది లేట్ అయితే తాగురే దీంతోనే తాగురే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీంతోనే తాగే ఆగో గౌడ్ సాబ్ వస్తాడు నువ్వు కావు ఆయన రాడు నువ్వు దీంతోనే తాగేసే లొట్టితోనే తాగే అందరు తాగురు ఇగో హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అయిపోయిన తర్వాత తాగుర్రి ఊగుర్రి పడుర్రి పడి భూములు కొలువురి చందన తాగు పడు భూమి కొలువే ఇగో ఇగో గజానికి అట ఎంత ఉన్నా అటు ఎరికైనా ఇడా 30,000 అట 3 రూపాయలే 30,000 కాదు మనం 100 రూపాయలలో మొత్తం కొలుస్తాం సారు 3 రూపాయలు కదమే 3 రూపాయలు 3 రూపాయలు కదా మీ కాలం 3 రూపాయలు కదమే తాగు చందు తాగు ఊగు చందు ఊగు తారాదే మళ్ళీ ఏమున్నాయి కరోనా చిన్నాడు మొత్తం మస్తు మంది చచ్చిపోయారు ఏమున్నదే ఓనాడు ఉంటాం పోతాం హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఒక బ్యాగ్ అడిగి కష్టాడు ఇట్లా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంటే డల్ అంటాము లక్ష్మి 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 ఏంటంతా దెబ్బలా దెబ్బలు ఎక్కడి ఏంటిది బాగానే తాకినాయి కదా ఏంది ఏడబడ్డరు ఏంది తాకినాయి దెబ్బలు తాకినాయి దోస్తులతో పోతానని చెప్తేగా ఇదంతా ఏంది అత్త మాకు తెలిస్తే ఎంత బాధపడుతుంది ఏంది కథ ఏమైంది అసలు ఏడబడ్డరు ఆడ ఓలి ఆడ తాకి ఆ దెబ్బలు తాకి దోస్తులతో పోతానని చెప్తే కదా మరి వాళ్ళు ఇక నాకటి ఏదో ఇట్లా ఉన్నాయి కానీ ఆ చెందుకు ఆ నాగేష్కి అయితే మొత్తం కింద పడ్డారు కాలు చేతులు అన్ని తినే దెబ్బలు వాళ్ళు ఇంకా బస్ అని అయితే ఇంకా నేను ఏదో బస్ అదే వాళ్ళ స్థానంలో నువ్వు ఉంటే అది ఆలోచించావా తాగుడు అనుకోని తాగుడు తాగి ఇప్పుడు వాళ్ళు అట్లా పడ్డారు అదే వాళ్ళ స్థానంలో నువ్వు ఉంటే ఎవరైతే వాళ్ళైతే నువ్వు అయితే ఏంది అత్తమ్మ తెలిస్తే ఎంత బాధపడుతుంది ఇప్పుడు ఏంది ఇది కథ ఏంది ఏంది అసలు ఏమైంది ఏ దెబ్బలు తాకినాయి ఆ బండి ఆడడం వచ్చిండు మొత్తం దెబ్బలు తాకినాయి దోస్తుతో పోతానండి కదా వాళ్ళేరి వాని ఎందుకు మొత్తం ఖాళీ తిని ఆ మలేషియాకి కింద పడ్డాడు వాళ్ళు ఏదో ఇంకా నయం ఇక నేనంటే ఏదో ఇట్లా బస్ అంచిన కానీ నేనంటే ఏదో అంటే అదే వాళ్ళ స్థానంలో నువ్వు ఉంటే ఇక అదే ఉన్నది బాగా దెబ్బలు బాగానే తాకినాయి కదా ఏడబడ్డరు ఆడ రోడ్డు మీద బండి ఆడడం వచ్చింది అత్తమ్మ తెలిస్తే ఎంత బాధపడుతుంది మరి ఇప్పుడు ఏం తాగడు నేను వద్దు వద్దంటే వింటానవా నా మాట నువ్వు మళ్ళా తాగతి ఏంటి ఇంతగానే తాకిన ఇప్పుడు అత్తమ్మ ఎంత బాధపడుతుంది మరి వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు దెబ్బలు తాకినాయి బాగా నాకేమో ఇవన్నీ కొట్టుకపోయినాయి ఇంతగానే తాగించుకుంటూ చెప్పుతానో ఈయన వైద్యం ఎలాగో చుట్టుపక్కల పొట్టలు అద్దలు చూడు ఎట్లా చూస్తారో సన్న పొల్లతి అందరు తాగిర్తి సన్న పొల అంటే దెబ్బలు తాగించుకొని అడ్డం పడితే ఎట్లుంటది చెప్పు మరి రేపు ఆడపిల్ల పెళ్ళికి ఉన్నది ఎట్లా కావాలి మన పరిస్థితికి ఇంతగానే తాగించుకుంటువి మళ్ళా తాగతి
నువ్వు గట్లనే అంటాను గట్లనే అంటూ గిట్లనే ఇక నీ చేస్తావు మీద నువ్వు. ఒట్టదు మళ్ళా నా మీద ఒట్టింది మళ్ళా తాగి. నిన్న అమ్మ నువ్వు ఒట్లేసుడు నిన్న అమ్మ ఇక నువ్వు ఎన్నిసార్లు వేసినావు గతంలో అప్పుడు 10 ఏళ్ళ కింద సిగరెట్ తాగలేదా బంద్ చేయలేదా? నువ్వు ఇప్పుడు పని చేస్తావని నమ్మకం ఎట్లా ఇప్పుడు బంద్ చేస్తా. సిగరెట్ ఎట్లా బంద్ చేసినావు మందు కూడా అట్లా బంద్ చేస్తా. నీ మీద ఒట్టి బంద్ చేస్తా, నా మీద ఒట్టి బంద్ చేస్తా. తాగి కదా ఎంతగానో తాకించుకుంటేవి ఇప్పుడు ఏంది ఇది ఏం కథ ఆ? Please like, share and subscribe. Miss you the traveler. Green shades. Siddipeta City Complex. గంట మారో సత్యం సినీ ఫీల్డ్ చూసి అందరూ సినీ కాంప్లెక్స్ గ్రీన్ షేర్ Please like, share and subscribe. గంట తప్పనిసరిగా కొట్టండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.